నమస్తే. నేను ముంబైకి చెందిన ప్రజ్ఞ రావును. నేను చాలా సంవత్సరాలుగా సహస్రనామ హోమంలో నిరంతరంగా పాల్గొంటున్నాను. 2023లో నా కుమారుడు నీరజ్తో ప్రేమభరితమైన సౌహార్దపూరితమైన సంబంధం ఏర్పడాలని ప్రత్యేకంగా ప్రార్థించాను. అప్పటి వరకు నేను అతనిపై ఆందోళన కలిగిన, నియంత్రించాలనే భావన కలిగిన తల్లిగా ఉండడం వలన మా మధ్య సంబంధంలో దూరం, ఒత్తిడి ఏర్పడింది. కొద్ది రోజుల తరువాత నీరజ్ తన స్నేహితులతో కలిసి లోనావాలాకు విహారయాత్రకు వెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న టాక్సీ ఘోర ప్రమాదానికి గురైంది. కానీ శ్రీ అమ్మా భగవానుల దివ్య కృప వలన ఒక్కరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. నీరజ్ తన సీటు బెల్ట్ ధరించడం, తన స్నేహితుడిని జాగ్రత్తగా కూర్చోవాలని చెప్పడం ఒక అంతర్గత ప్రేరణ వల్ల జరిగిందని చెప్పారు. ఆ సంఘటనను అతను నాతో పంచుకుంటున్న సమయంలో నా లోతుల్లో శ్రీ భగవానుల సన్నిధిని నేను బలంగా అనుభవించాను. వారు నా అంతరంగంలో ఇలా మాట్లాడినట్లు అనిపించింది. నీకు, నీ కుమారుడికి ప్రతిక్షణం మేము తోడుగా ఉన్నాము. మాకు అన్నియునూ తెలుసు. మేము ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తాము అని. ఆ మాటలు విన్న వెంటనే నా కళ్ళలో ఆనందభరిత కన్నీళ్లు ప్రవహించాయి. అప్పుడు నేను స్పష్టంగా అర్థం చేసుకున్నాను. నీరజ్ కేవలం నా కుమారుడు కాదని, అతను శ్రీ అమ్మా భగవానులకు చెందినవాడని, నేను అతనిని నియంత్రించాల్సిన అవసరం లేదని, ఆయనకు అర్పించడమే మిగిలిందని గ్రహించాను. ఈ అనుభవం తరువాత నా భయాలు, నియంత్రణ భావాలు పూర్తిగా దూరమయ్యాయి. ప్రస్తుతం నీరజ్, నేను అత్యంత మంచి మిత్రులమైపోయాము. మా బంధం ప్రేమ, నమ్మకం, పారదర్శకతతో నిండిపోయింది. శ్రీ అమ్మా భగవానుల దయ వలన నా లోపల కలిగిన మార్పుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.